హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం న్యూ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పైథాన్ ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి ఏ పైథాన్ ప్రోగ్రామ్. ఇది ఒక శాంపిల్ ప్రోగ్రామ్ మాత్రమే. ఇది ఎక్కడ కూడా మీకు కోడ్గా వర్క్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే ఇక్కడ ప్రోగ్రామ్గా చూపిస్తున్నాను. ఓన్లీ అండర్స్టాండింగ్ మాత్రమే. ఇక్కడ మీరు ఫస్ట్ హ్యాష్ ఉంది. దిస్ ప్రోగ్రామ్ షోస్ ఏ ప్రోగ్రామ్స్ కంపోనెంట్స్. తర్వాత నెక్స్ట్ లైన్ కూడా హ్యాష్ ఉంది. డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ సియు ఫంక్షన్ అంటే బ్రాకెట్స్ అంటే ఫంక్షన్ ఫాలోస్. దాని తర్వాత డెఫ్ సియు ఫంక్షన్ కోలన్. నెక్స్ట్ ప్రింట్ ఉంది. టైమ్ టు సే గుడ్ బై అని ప్రింట్ అవ్వడానికి. దాని తర్వాత మరలా హ్యాష్ మెయిన్ ప్రోగ్రామ్ కోడ్ ఫాలోస్ నౌ. దాని తర్వాత ఏ ఈక్వల్ టు 15 అనేది ఒక వేరియబుల్, బి ఈక్వల్ టు a-10 అనేది ఇంకొక వేరియబుల్. దాని తర్వాత ప్రింట్ a+3. దాని తర్వాత ఇఫ్ బి గ్రేటర్ దెన్ 5. అదే లైన్లో హ్యాష్ కోలన్ మీన్స్ ఇట్స్ బ్లాక్ అని ఉందన్నమాట. దాని తర్వాత ప్రింట్ ఉంది. ప్రింట్ వాల్యూ ఆఫ్ ఏ వాస్ మోర్ దెన్ 15 ఇనిషియల్లీ ఎల్స్ కోలన్ ప్రింట్. దాని తర్వాత ప్రింట్ వాల్యూ ఆఫ్ ఏ వాస్ 15 ఆర్ లెస్ ఇనిషియల్లీ. చివరి లైన్లో సియు. దాని తర్వాత అదే లైన్లో హ్యాష్ కాలింగ్ అబౌవ్ డిఫైన్డ్ ఫంక్షన్ సియు ఫంక్షన్. ఇది మనకు ఉండేటటువంటి శాంపిల్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇలా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ని అర్థం చేసుకున్నట్లయితే మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనకు హ్యాష్ తోటి 2 లైన్స్ ఇక్కడ వచ్చాయన్నమాట. దీనిని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఇంకొకటి చూపిస్తాను. కామెంట్ హ్యాష్ ఉన్నట్లయితే దీనిని కామెంట్ అని చెప్తాము. ఇక్కడ మనకు 2 రకాల కామెంట్స్ ఉన్నాయి. అంటే స్టార్టింగ్ లైన్లో కామెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 కామెంట్స్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ లైన్ మధ్యలో 2 కామెంట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు అనేది మళ్ళీ చూద్దాం. తర్వాత ఈ మధ్యలో ఉండే వాటిని ఇన్లైన్ కామెంట్స్ అని అంటాం. అంటే లైన్ లోపల ఉండేటటువంటివి అని. ఇవి స్టార్టింగ్ నుంచి ఉండే వాటిని కామెంట్ అని చెప్తాం. అలాగే ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ ఏంటంటే డెఫ్ సియు ఫంక్షన్. ప్రింట్ టైమ్ టు సే గుడ్ బై అనేది ఎక్కడుందో ఇక్కడ ఇచ్చినాము. దీనిని ఫంక్షన్ అని చెప్తాము. దాని తర్వాత ఇక్కడ కామెంట్స్ అయిపోయినాయి, ఇది ఫంక్షన్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మెయిన్ ప్రోగ్రామ్ కోడ్ ఫాలోస్ నౌ అనేటటువంటిది ఈ కామెంటు ఇంకొకటి వచ్చింది. దాని తర్వాత మనకు స్టేట్మెంట్స్ వస్తాయి. మనం ఇక్కడ ఇచ్చినటువంటి వేరియబుల్స్ అని ఏవైతే చెప్పుకున్నామో ఇవి మనకు స్టేట్మెంట్స్ అవుతాయి. అంటే ఈ స్టేట్మెంట్స్కి ఒక వాల్యూ అనేటటువంటిది వీటికి ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ప్రెషన్స్. ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని ఎక్స్ప్రెషన్స్ అని చెప్తామన్నమాట. అంటే ప్రింట్ పక్కన ఉండేటటువంటి వాల్యూ, ఇఫ్కి పక్కన ఉండేటటువంటిది ఇది ఒక వాల్యూ అవుతుంది. వాల్యూస్ని మనం ఇంతకుముందు ఆపరెంట్స్ అని కూడా చెప్పుకున్నాము. ఎక్స్ప్రెషన్స్ అయిపోయిన తర్వాత బ్లాక్స్. బ్లాక్స్ అంటే ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి. ఇఫ్ అనేటటువంటిది మనకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఒక బ్లాక్ అవుతుంది, ఇది సెకండ్ బ్లాక్ అవుతుంది. ఇఫ్ అనేది ఒక బ్లాక్ అవుతుంది. ఇఫ్ నుంచి ఇంతవరకు, ఎల్స్ నుంచి ప్రింట్ ఎండింగ్ వరకు ఇంకొక బ్లాక్ అవుతుంది. ఇవి మనకు సింపుల్గా ఉండేటటువంటి ప్రోగ్రామ్. ఇండెంటేషన్ అంటే ఇక్కడ ఇంకొకటి ఇండెంటేషన్ అని ఉంది. ఈ ఇండెంటేషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే డెఫ్ ఏదైతే ఫంక్షన్ ఉందో
cu ఫంక్షన్ అనేటటువంటిది. దాని లోపల మనం ప్రింట్ అనేది ఇచ్చినాము. ఈ ప్రింట్ అనేది మనకు ఇక్కడ ఉంది ఫంక్షన్లో, దాని తర్వాత బ్లాక్లో కూడా ఉంది. ఇది ఇఫ్కు సంబంధించినటువంటి బ్లాక్, దీని లోపల ప్రింట్ అనేది ఉంది. ఇక్కడ ఎల్స్ అనేటటువంటి బ్లాక్, దీని లోపల ప్రింట్ అనేది ఉంది. ఇప్పుడు ప్రింట్ అనేది మనం ఇక్కడ చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఉంది. అంటే ఈ రెండు వేరియబుల్స్ని చెక్ చేసిన తర్వాత ప్రోగ్రాము ఈ ప్రింట్ని ప్రింట్ చేస్తుంది. దీని ప్రకారం ఈ వాల్యూస్ ప్రకారం A15 ఉంది, 3 యాడ్ అవుతుంది, 18 అవుతుంది. అప్పుడు ప్రింట్ 18గా చూపిస్తుంది ఇక్కడ వాల్యూ అనేది. కానీ ఇక్కడ ప్రింట్ వచ్చేసి ఈ 3 ప్రింట్ అనేటటువంటి ఫంక్షన్స్ వచ్చేసి మనకు ఇండెంటేషన్ అనేటటువంటిది లోపల ఉంటుందన్నమాట. ఈ లోపల అనేది ఇది ఒకే లైన్లో ఉండాలి. అలాగే వీటికి ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చినట్లయితే సరిపోతుంది. దీనికి సంబంధించింది ఇది అని చెప్పడానికి కోసం దీని ఇండెంటేషన్ అనేది దీనికి లోపలే ఉంటుంది. మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి చేసినట్లయితే ఈ ఎఫ్కి సంబంధించింది కాదు అనేటటువంటిది మనకి ఇక్కడ తీసుకుంటుంది. మనం ఇక్కడ ఏమి ఇచ్చినామంటే వాల్యూ ఆఫ్ ఏ వాజ్ మోర్ దెన్ 15 ఇనిషియల్లీ అనేటటువంటిది ఇక్కడ ప్రింట్ అవ్వడం కోసం ఇచ్చినాము. దానికోసమే ఇది కాకపోతే ఎల్స్ అనేటటువంటిది ఇచ్చినాం. మనం నెక్స్ట్ చెప్పుకుని పోయేటటువంటి వీడియోస్ కూడా ఎఫ్ వీటి గురించి ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు చెప్పినటువంటి వీడియోస్ అన్నీ కూడా బేసిక్ లెవెల్ అయినవి. అవి బాగా నేర్చుకున్నట్లయితే మనకు ప్రోగ్రామ్ అనేది బాగా అర్థమవుతుంది. మధ్య మధ్యలో మనం చెప్పుకున్న బేసిక్స్ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎల్స్ స్టేట్మెంట్స్ అయిపోయింది. ఎక్స్ప్రెషన్స్, ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటటువంటిది ఈ ఇండెంటేషన్ అనేది మనకు ఇలా లోపలికి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్, ఈ ప్రింట్ అనేది కూడా మనకు స్టేట్మెంట్లోకి వస్తుంది. ఈ స్టేట్మెంట్ అనేటటువంటిది ఈ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది దీనికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది దీని లోపలికి ఉంటుంది. అప్పుడే ఇది వచ్చేసి ఇఫ్ని కాల్ చేస్తుంది, మనకి ఈ ప్రింట్ వచ్చేసి ఎల్స్ని కాల్ చేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాం. కామెంట్ అనేటటువంటిది ఎందుకు ఇస్తామంటే ఇది యూజర్ అండర్స్టాండింగ్ కోసమే, కానీ ప్రోగ్రామ్ అనేది ఇది ఎక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేయదన్నమాట. దీనిని కంపైల్ చేయడం అనేది కూడా జరగదు. ఇది ఓన్లీ యూజర్ అండర్స్టాండింగ్ కోసమే ఉంటుంది. ఇక్కడ 2 రకాల కామెంట్స్ ఉంటాయి. ఈ 2 రకాల కామెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఇచ్చినట్లయితే దీనికి సంబంధించినటువంటిది ఈ ప్రోగ్రామ్ మొత్తంకి అప్లికేబుల్ అవుతుంది. దిస్ ప్రోగ్రామ్ షోస్ ఏ ప్రోగ్రామ్స్ కంపోనెంట్స్ అంటే ప్రోగ్రామ్ యొక్క కంపోనెంట్స్ ఎలా ఉంటాయని చూపించేది ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది యూజర్ అర్థం చేసుకోవడం కోసం మనం ఇక్కడ హ్యాష్ పెట్టి ఇస్తున్నాము. డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ cu ఫాలోస్. ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి cu డెఫినేషన్ని ఫాలో అవ్వడం అనేటటువంటిది మనం రకరకాలుగా ఇచ్చుకోవచ్చు. కానీ ఈ స్టేట్మెంట్కి ఈ అర్థంతో ఇంకొక హ్యాష్ ఇచ్చినాము అన్నమాట. దాని తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ కోడ్ ఫాలోస్ నౌ. ఇక్కడి నుంచి మనకు మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది అనేటటువంటిది. దాని తర్వాత మనకు ఇక్కడ హ్యాష్ ఉంది, అంటే కామెంట్ ఉంది, ఇక్కడ ఒక దగ్గర ఉంది, మళ్ళీ చివరి లైన్లో ఇంకొకసారి ఉంది. ఇవి ఇన్లైన్ కామెంట్స్ అంటాము. ఈ ఇన్లైన్ కామెంట్స్ వచ్చి ఈ బ్లాక్కి మాత్రమే అర్థమయ్యేటట్టుగా ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. ఇది కూడా యూజర్ అర్థం చేసుకోవడం కోసమే ఇక్కడ ఇస్తాము కామెంట్స్ అనేటటువంటివి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆల్రెడీ మనం చాలా రకాల ఫంక్షన్స్ ముందు వీడియోలో చెప్పుకున్నాము. ప్రింట్ ఫంక్షన్, ఐడి ఫంక్షన్, లెన్ ఫంక్షన్, ఇలా రకరకాల లెంత్ చూడడానికి లెన్ ఫంక్షన్, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు చూసాము. ఇంకా కూడా చాలా ఫంక్షన్స్ అనేవి వస్తాయి. ఆ ఫంక్షన్స్ ఏవి మనకు ఫంక్షన్స్ అనేవి నార్మల్గానే తెలుసు. స్టేట్మెంట్స్ని
కాల్ చేసినప్పుడు ఫంక్షన్ అనేది మనకు ఎగ్జిక్యూట్ చేయబడుతుంది అన్నమాట. దాని తర్వాత స్టేట్మెంట్స్. మనకి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో స్టేట్మెంట్స్ అనేవి, దానికన్నా ముందు మనం ఎక్స్ప్రెషన్ని తెలుసుకుందాం. ఎక్స్ప్రెషన్ అంటే ఒక వాల్యూ అన్నమాట. వాల్యూ అనేది మనకు ఒక పైథాన్లో ఏం చెప్తారంటే లీగల్ కాంబినేషన్ ఆఫ్ సింబల్ని ఇక్కడ వాల్యూ అని చెప్తారు. ఒక వాల్యూని ఇక్కడ రిప్రజెంట్ చేసేదాన్ని ఎక్స్ప్రెషన్ అని చెప్తాం. ఇక్కడ ఓన్లీ 15, a-10, a+3, b>5 ఇలాంటివన్నీ ఎక్కడైతే ఉన్నాయో అంటే ఈ ప్రింట్ తీసేసి ఇవి మాత్రమే తీసుకోవాలి. వీటిల్ని ఎక్స్ప్రెషన్స్ అని, వాల్యూస్ కాబట్టి ఎక్స్ప్రెషన్స్ అని చెప్తాం. ఇవి లీగల్ కాంబినేషన్ అన్నమాట. ఏ వచ్చేసి మనకి ఇక్కడ ఒక వాల్యూని ఇది వర్కౌట్ అయ్యేటటువంటి వాల్యూ అన్నమాట లీగల్ కాంబినేషన్ అంటే. కాబట్టి ఇవి మాత్రమే ఎక్స్ప్రెషన్స్ అవుతాయి. ఈ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది ఏ వేరియబుల్లో ఇచ్చినప్పుడు వాటిల్ని మనం స్టేట్మెంట్స్ అని చెప్తామన్నమాట. a=15, b=a-10 ప్రింట్ a+3 ఇట్లాంటివన్నీ కూడా మనకు స్టేట్మెంట్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది స్టేట్మెంట్. మనం ప్రింట్ని కాల్ చేసినప్పుడు ఇది స్టేట్మెంట్ అవుతుంది. ఇంకా బ్లాక్స్ అనేటటువంటివి ఇప్పుడు ఇఫ్కి ఇఫ్ b>5 అన్నప్పుడు ఇందులో ఒక కామెంట్ ఉంది. దాని తర్వాత ప్రింట్ ఫంక్షన్ ఉంది. ఈ ప్రింట్ ఫంక్షను ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని బ్లాక్స్ అని చెప్తామన్నమాట. ఎక్కడైతే గ్రూప్ ఆఫ్ మనకు ఒక కొన్ని స్టేట్మెంట్స్ గ్రూప్గా ఉండి మనకి ఎక్కడైతే ఉంటాయో వాటిల్ని బ్లాక్స్ అని చెప్తాము. ఇక్కడ ఇఫ్ దగ్గర నుంచి ఈ ప్రింట్ వరకు ఒక బ్లాక్ అవుతుంది, ఎల్స్ నుంచి ఇంతవరకు ఇంకొక బ్లాక్ అవుతుంది. ఇది మనకు నార్మల్గా ఉండేటటువంటి సింపుల్ ఒక ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం కోసం ఇలా మనం నేర్చుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మనం అసలు ఫ్లో ఎలా ఉంటుంది ఈ ప్రోగ్రాంలో డేటా అనేటటువంటిది, ఆ ఫ్లోని ఎలా కంట్రోల్ చేస్తారనేటటువంటిది మన నెక్స్ట్ టాపిక్. దాంట్లో మనకు ఇఫ్, ఎల్స్, ఫార్, లూప్ కాన్సెప్ట్స్ ఇలాంటివన్నీ కూడా కవర్ అవుతాయి. ఇక్కడ నుంచి మనకు మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఎలా జరుగుతూ ఉంటుందనేది పైథాన్లో మనం తెలుసుకుంటాము. ఇక్కడ మనం వినేదానికంటే మనకు ప్రాక్టికల్గానే ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే ప్రాక్టికల్గా మనం ఎక్కువ నేర్చుకుంటామో అప్పుడు మనకు డెప్త్ అనేది కోడ్ యొక్క డెప్త్ అనేది అంటే అండర్స్టాండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది.